హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత సంగతులకి స్వాగతం. సో, ఈరోజు రివ్యూ ఎలా ఉందంటే సూపర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. బోలెడు గొడవలయినాయి. కావాల్సినంత కంటెంట్ అనమాట. కాకపోతే ఇది ఓవర్ ఫిజికల్ వల్ల మనం ఏది జూడాలో, ఎవరి గొడవ జూడాలో ఏంటో అసలు అర్థం కాదనమాట. సో, అదెలా నడిచింది ఏంటి అన్నది చకచకా చెప్పేసుకుందాం. ముందైతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. ఆ తర్వాత చెప్తా మళ్ళీ లాస్ట్‌లో. యాహ్! నిన్నటి ఇష్యూనే నేనరుస్తా, నేనరుస్తా, నేనరుస్తా అని అరుస్తూనే ఉంది యష్మి నిఖిల్‌తో ఫుల్ గొడవేసుకుందనమాట. అక్కడ పాయింట్ ఉందా లేదా అనే దానికన్నా వీళ్ళు ఆర్గ్యూ, వీళ్ళు గోల, ఈమె నా డామినేషన్ చూపించుకోవాలనేదైతే బాగా కనిపించింది. కానీ ఎండ్ ఆఫ్ ద పాయింట్ సోనియా మీద అరుస్తుంటే చాలా వినసొంపుగా ఉందనమాట. ఫుల్ జోష్‌లో ఉంది. చాలామందికి ఏంటంటే యష్మి నచ్చనోళ్ళకి కూడా యష్మి, సోనియాల్లో ఎవరు బెటర్ అంటే యష్మి చాలా బెటరు. సోనియా మీద అరుస్తుంది అన్న ఫీల్ వచ్చిందనమాట. నాకు గూడా నచ్చింది. సో, బావుంది. ఆ పాయింట్ కరెక్ట్‌గా పట్టుకుంది. ఆమె మీద ఎందుకు చూపిచ్చారు? మరి నువ్వు గేమ్‌లో ఎందుకు పెట్టలేదు? సంచాలకం మీకు మీ వాళ్ళకి న్యాయం చేశావు. అది ఇది అని చెప్పి ఫుల్లు రచ్చరంబోల అయిందనమాట. సో, బావుంది. ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇలాంటివి వస్తేనే కదా మనకు గూడా కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈయనొకడు మణికంఠ ఒకడు మధ్యలో అభయ్‌తో ఇదనమాట. "చెప్పు నువ్వు కరెక్ట్‌గా చెప్పు. నువ్వు రాంగ్ చేయలేదని చెప్పు. నేను మాట్లాడతా. నువ్వు చెప్పన్నా, నువ్వు చెప్పన్నా" అంటాడు. ఏం చెప్పాలో అర్థం కాదు. అయిపోయింది. ఇంక ఈ పంచాయతీ మళ్ళీ లోపలికెళ్ళింది. లోపల కూడా ఆల్మోస్ట్ ఇదే డిస్కషన్ అనమాట. ఈ బయట జరిగిన దాని గురించే. ఇక్కడ హైలైట్ సీను. వీళ్ళకి ఫుడ్డు రేషన్ ఇదయిపోయింది కదా! మొత్తానికి ఏదో దోసల పిండి దగ్గర డిస్కషన్‌లో ఫుల్లు కోపంలో ఉంది ప్రేరణ. ప్రేరణని ఎందుకో తన్ని తన్నే ప్రేరేపించుకొని బయటికెళ్ళిపోవడానికి రెడీ చేసుకుంటుందేమో అన్న ఫీలొచ్చింది నాకైతే. సో, దోసలేయడంలో కొంచెం ఆ మొహంలో, ఆ ఇదిలో చిరాకు ఆ ఇది కనిపిచ్చింది. డెఫినెట్‌గా అయితే ఇష్టం లేకుండానే ఏసింది. అది వెరీ క్లియర్. ఇక్కడి పాయింట్‌లో చాలామంది చెప్పేది మణికంఠ ఎక్కువ చేశాడు, విషయం పెద్దదాన్ని చేశాడు అని. పెద్దదాన్ని చేయడం అంటే అక్కడ పాయింట్ తనున్నాడు. తను ఒకరికి సపోర్ట్ అని కాదు. తనని తీసుకొచ్చి తనకి హెల్ప్ చేయాలి, దోసేసిద్దామన్న వేలో ఉన్నాడు. సో, అందుకని ఆ పాయింట్‌లో ఎక్కువ స్టాండ్ తీసుకున్నాడు. ఆ ఎక్కువ స్టాండ్ తీసుకోవడం కొంచెం ఈ విషయాన్ని పెద్దది చేశాడన్న ఫీల్ కలిగింది. బట్ ఇక్కడ ఫుల్లుగా విష్ణుప్రియ హర్ట్ అయింది. బాగా ఏడ్చింది. ఫుడ్డేసే విధానంలో అలా ఏస్తారా? అలా సీరియస్‌గా అలా ఏదో ముష్టేసినట్టు ఏస్తారన్న ఫీల్ అయింది. సో, అదైతే నిజమే. డెఫినెట్‌గా అక్కడ ఇన్ పర్సన్ డైరెక్ట్‌గా ఉన్నాడు కాబట్టి మణికంఠ దానికి ఎక్కువ రియాక్ట్ అయ్యాడు. ఛాన్స్ కూడా దొరికింది కాబట్టి మనోడు వాడేసుకున్నాడనమాట. సో, అది అందరూ ఏంటి ఈ పెద్దది జేస్తున్నాడు, మణికంఠ పెద్దది జేస్తున్నాడు అన్న పాయింట్ వచ్చింది గానీ, చాలా వరకు జరిగింది అదనమాట. అండ్ బయటకొచ్చేసి మళ్ళీ ప్రేరణ నీ వల్లే విషయం పెద్దదయిందని మళ్ళీ ఒక పాయింట్ లేపింది. నా వల్ల అయిందంటావా అని మళ్ళీ మనకంట తగులుకున్నాడు. అంటే వీళ్ళు ఎలా అంటే చిన్న మాట అనేసి అక్కడి నుంచి వచ్చేస్తున్నారనమాట. నీ వల్లే స్టార్ట్ అయింది. నీ వల్లే పెద్దదయిందని. దాని కంటిన్యూషన్ మాత్రం గట్టిగానే తీసుకుంటున్నారు. దానివల్ల మళ్ళీ ఇదే టాపిక్ మళ్ళీ ఆర్గ్యూ అయింది. నాకు తెలిసి నెక్స్ట్ వీక్ ఇది ఉంటే మళ్ళీ దీని మీద డిస్కషన్, దీని మీద నామినేషన్‌లు కూడా పడతాయన్నమాట. ఇయన్నీ చిన్న చిన్న సెన్సిటివ్ విషయాలు, చిన్న విషయాలే చెప్పాలంటే. బట్ కావాలని ఇట్లా ఇంకొంచెం పెద్దది చేసి హైలైట్ చేస్తుంటారు. సో, ఇక్కడ ఎందుకు ఇష్యూ పెద్దది చేయకు, అనవసరంగా నువ్వు బ్యాడ్ అయిపోతే ఇది క్లోజ్ చెయ్యి అని చెప్పి సోనియా ఒక సలహా ఇచ్చి, ప్రేరణకి దోసలేసిచ్చి ఆ ప్లేటు విష్ణుప్రియకి ఇమ్మంది. అక్కడ కూడా విష్ణుప్రియకి పెట్టినప్పుడు కూడా తను స్మైలీగానే మంచిగానే ఇచ్చినట్టు ఇచ్చింది. బట్ తనకి ఇవ్వాలని లేదు. తన ఇంటెన్షన్ అయితే అది కాదు. తను ఎందుకంటే అలా ఇచ్చుంటే తను ఏడ్చేది కాదు నిఖిల్‌ని పట్టుకొని. అండ్ బయటకొచ్చి మణికంఠని కూడా అనేది కాదు డెఫినెట్‌గా. సో, తనకి ఇంటెన్షన్ అయితే ఇవ్వాలని అంటే తను తగ్గైతే ఇవ్వాలని లేదు. బట్ ఎందుకు ఇష్యూ ఇక్కడ వీళ్ళు చేసేది అదే. ప్రతి వాళ్ళు ఈ ఇష్యూ ఎందుకు పెద్దది చేయడం, గొడవ ఎందుకు అవ్వడం అనే వేలో కట్ చేసుకొని దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. అది ఆపేస్తున్నారు తప్పితే దాన్ని ప్రొలాంగ్ చేయట్లేదు బ్యాడ్ అయిపోతామేమో అని. ఆ భయం చాలా ఉందనమాట అందరికి. అరే! అరే! పోరా! నువ్వు పోరా! అంటుందనమాట ప్రేరణ. మరెందుకో ఈ ఈ పోరా, పోరా ఎక్కడికి పోతాయి అన్న డౌటొస్తుంది నాకైతే. అండ్ సీత వాళ్ళకి కూడా ఏంటి ఇలా మాట్లాడుతుంది అన్న ఇదొచ్చిందనమాట ఈ టాపిక్ మీద. అండ్ అభయ్ గూడా సోనియా అలా మాట్లాడడం అభయ్‌కి నచ్చలేదు. నిన్న టాస్క్‌లో జరిగిన దాంట్లో అభయ్‌కి నచ్చలేదు. పృథ్వీని గూడా నీకెందుకో ఏదో అన్నదంట. సో, ఇంకొకళ్ళయ్యుంటే తను గూడా పృథ్వీ ఫీలయ్యాడు. ఇంకొకళ్ళనుంటే ఈ మాట తనతో బాండింగ్ ఉండబట్టి ఊరుకున్నా గానీ, లేకపోతే ఊరుకునేవాడిని కాదు. నన్నది ఆపుతుంది. సో,
ఐ వాంట్ టు కట్ దట్ బాండింగ్ అనేలాగా నిఖిల్‌కి చెప్తున్నాడు. బట్ నిఖిల్ ఏమో అరే! నీతో క్లోజ్ కాబట్టి, నీతో ఇది కాబట్టి ఆ మాట అన్నది లేతే అంది గదా! అని కవరప్ చేస్తున్నాడు. మనోడు సోపేయడము, సోనియాని కవర్ చేసుకోవడమే సరిపోయేలా ఉంది. లాస్ట్‌లో గూడా తీసుకోలేమ్మా, ఏమైందిరా? నీకు కప్ కావాలారా? తీసుకోరా అనేసి ఇచ్చేసేలా ఉన్నాడనమాట. అలా ఉంది పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతదో. మార్నింగ్ అయిపోయింది. బంగారు కోడి పెట్ట ఆ సాంగ్‌తో చేయండి. ఎందుకంటే వచ్చేది పెట్ట కాబట్టి అంతే కదా! పెట్టే కదా గుడ్డు పెట్టేది. పుంజు పెట్ట పెట్టే కరెక్ట్. సో, కోడి పెట్ట సాంగ్ ఏసానమాట. సో, మన ఇక్కడ గూడా ఈళ్ళు అన్నెసెసరీగా గూడా అవసరం లేని దగ్గర కూడా, బాధ లేని దగ్గర గూడా హగ్గులేందో నాకర్థం గాదు. ఈమె ఫీలయింది, పృథ్వీ ఫీలయ్యాడు. నువ్వు కూడా రేపు ఫీలవ్వాల్సొస్తది అని జెప్పి దానికి గూడా హగ్గు. ఈ కుర్చీలు తగిలేస్తున్నా గూడా హగ్గు. ఈ హగ్గులేందో మరి. ఎక్కువైపోయినాయి. మేడం ఏమో మళ్ళీ మాట్లాడేయన్నీ ఒక రేంజ్ మాటలు. మరేందో మరి ఇది మాత్రం తప్పనిపియట్లా. అండ్ ఇక్కడ మనకే కాదు, బయటున్న వాళ్ళకే కాదు, సీతకు ఒక పాయింట్ తగిలింది. ఒకప్పుడు ఎలా ఉండేది ఫస్ట్ వీక్స్‌లో నిఖిల్ గేమ్ ఎలా ఉంది, తన ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉన్నాయి, ఈ ఫ్రెండ్‌షిప్ చేసాక ఎంత డౌన్‌ఫాల్ అయిపోయాడనేది మనం బయటుండి మనం అబ్జర్వ్ చేస్తే మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ సీతకు కూడా పాయింట్ తెలిసింది. అంటే హౌస్‌మేట్స్‌కి కూడా తెలిసింది అంటే తనెంత ఇదిలో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. సో, పాపం చెప్పి ఫీల్ అవుతుంది సీత. ఇక్కడ మళ్ళీ హగ్ అయిపోయింది. అండ్ టాస్క్ కాదు ఇదేంటిది రేషన్ గురించి కదా! వీళ్ళకి స్పెషల్ రేషన్ వచ్చింది. మీరేమో సూపర్ మార్కెట్ నుంచి, వీళ్ళేమో కాంతారా టీమేమో జనరల్ మార్కెట్ నుంచి, శక్తి టీమేమో సూపర్ మార్కెట్ నుంచి వీళ్ళు తీసుకోవచ్చని చెప్పారు. వీళ్ళ దగ్గర ఉన్న పాత గ్రోసరీ అంతా పెట్టేయాలని చెప్పారనమాట. బజార్ వస్తది, లోపలికెళ్ళాలన్నారు. నిఖిల్ ఫుల్‌గా ఎళ్లి మీట్ అన్నీ నాన్ వెజ్ అన్నీ తీసుకున్నాడనమాట. ఇక్కడేమో వీళ్ళకేమో అభయ్ వాళ్ళకి కొన్ని లిమిటెడ్ స్టాకే ఇచ్చారు. బట్ అభయ్ చాలా వరకు ఫుల్ పాపం ఆయాస పడుతూ తను ఎంతవరకు చేయగలిగాడు. ఫస్ట్ టైమ్ కదా తను వెళ్ళడం, తనకి తెలియలేదు. బట్ బానే తీసుకొచ్చాడనిపించింది. ఇక్కడ ఇంకొక రూల్ పెట్టారు ఈరోజు గ్యాస్ స్టవ్ గురించి. దానికన్నా ముందు ఇంకో ఇంట్రెస్టింగ్ అయింది. సోనియా తన రిలేషన్ గురించి కొంచెం ఓపెన్ అప్ అయింది. మరి లైవ్‌లో చూపించారో తెలీదు. సంథింగ్ ఒకరున్నారు, ఒక రిలేషను. హీస్ మై ఫ్రెండ్ అండ్ పార్ట్నర్ సంథింగ్. దెన్ అనుకుంటున్నాము దాన్ని ఇంకొంచెం మూవ్ అని రిలేషన్‌లోకి వెళ్దాం అనుకుంటున్నాం. బట్ నాకిక్కడ అర్థమైంది ఏంటంటే ఆయనకి ఇంకొక పెళ్ళి అయినట్టుంది. అదేదో సెటిల్ అవుట్ చేసి దెన్ చెయ్యాలి మూవింగ్ అని నాకు అనిపించింది, నా పర్సనల్‌గా. సో, ఆయన చెప్పే విధానం బట్టి యాజ్ ఎ గర్ల్‌గా నాకు అర్థమైంది. సో, ఐ థింక్ తను రిలేషన్ ఉన్నదైతే క్లారిటీ ఇచ్చి ప్రేరణకు చెప్తుంది ఇదంతా. అండ్ గ్యాస్ సంగతికి, గ్యాస్ ఏంటంటే లిమిటేషన్ ఇచ్చేశారు. ఫుల్‌గా ఎప్పుడు పడితే అప్పుడు ఇంతకుముందు విష్ణుప్రియ ట్రై చేసిందనమాట కుక్ చేసుకుందామని. సో, దానికైతే అవ్వలేదని చెప్పి ఆ గ్యాస్ సంగతి కోసం ట్రై చేశారనమాట. దాన్ని లిమిటేషన్ చేశాము. ఇంతవరకే 14 అవర్సే మీకు ఉంటుంది. అది కూడా టైమర్ పెట్టి ఇంతసేపు వాడుకున్నంతసేపు అయిపోతూ ఉంటుంది అని. దాని మీద మళ్ళీ డిస్కషన్, ఇద్దరు టీంలు విడివిడిగా కుక్ చేసుకోవాలా, ఒకే టైంలో కుక్ చేసుకోవాలా, 4 బర్నర్స్ ఉంటాయి కదా! సో, షేర్ చేసుకోవాలని వచ్చిన డిస్కషన్‌లో నడుస్తుందనమాట. సో, మొత్తానికి ఒక ఫైనల్‌గా వచ్చి ఇద్దరు ఒకేసారి చేసేసుకుందామని చెప్పి సేమ్ టైంకి స్టార్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ ప్రభావతి టాస్క్ స్టార్ట్ అయింది. ఇది వరకు సన్నీ సీజన్‌లో అనుకుంటా ఫుల్లు ఇదైంది, ఇది క్లిక్ అయిన ఒక టాస్క్ అనమాట. సో, ఇప్పుడు ప్రభావతి 2.0 పెట్టారనమాట. సేమ్ ఆ గుడ్లొస్తాయి, వాటిని పట్టుకోవాలి, బాస్కెట్‌లో కనబడాలి, వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇదో 2 డేస్ నడిచే టాస్క్ టైపు. సో, ప్రభావతి కొంచెం ఒళ్ళు చేసింది. అప్పుడు సన్నగా ఉండేది, ఇప్పుడు కొంచెం లావుగా ఉంది. సో, మొత్తం పాష్‌గా తయారైంది. ఆ టాస్క్ పెట్టారు. ఇక్కడ నుంచి స్టార్ట్ ఫిజికల్ అనమాట. ఎవరు కొట్టుకుంటున్నారో, ఎవరు తోసుకుంటున్నారో, ఎవరు గుడ్లు పట్టుకుంటున్నారో, ఎవరి దగ్గర లాక్కుంటున్నారో అన్నది చెప్పాలంటే మాత్రం పెద్ద హెడేక్. ఇదైతే అసలు ఇక్కడ ఒక సీన్ జరుగుతుంటుంది, బ్యాక్‌డ్రాప్‌లో ఇంకో సీన్ జరుగుతుంటుంది. మనం చూసి చెప్పడం అయితే చాలా కష్టం. కాకపోతే మెయిన్‌గా ఇక్కడ చాలా వరకు అందరూ ఫిజికల్ అయిపోయారు. డెఫినెట్, అందులో డౌటే లేదు. అందరూ ఫిజికల్ అయిపోయారు. అందరూ ఫుల్‌గా తోసుకున్నారు, కొట్టుకున్నారు. ఒకరి ఒకరు పుష్ చేసుకున్నారు. ఈ ఒక సీన్‌లో చూసారో లేదో, సోనియా మీద ఫుల్‌గా కాలేసేసి
ప్రేరణ అండ్ యష్మి లాక్ చేస్తారనమాట. అది ఇక్కడ వేరే సీన్ చూపిస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో జరుగుతుందది. ఓ పక్కన ఆదిత్య, ఓంని ఫుల్‌గా పృథ్వీ ఫుల్ ఫిజికల్ అయిపోయాడు. నిఖిల్ ఫుల్ ఫిజికల్ అయిపోయాడు. నిఖిల్ ఫిజికల్ అంటే ఎలా అంటే చెయ్యి ఇలా అంటున్నాడు. ప్రేరణ గాని, యష్మి గాని వాళ్ళు పడిపోతున్నారు. వాళ్ళు మెన్స్‌కున్న ఫోర్స్ వల్ల చాలా ఫిజికల్ అవుతుంది. మణికంఠ ఒకసారి ఔట్ అయిపోయాడు. కింద పడిపోయాడు పాపము. ఇది వల్ల ఓపిక లేకో లేతే నీరసం వచ్చిందో ఏమో మొత్తానికి పడిపోయాడు. నబీల్‌ని పృథ్వీ గట్టిగా లాక్ చేస్తున్నాడు. చాలా అయినాయి అనమాట. ఒక్కటని కాదు. ఫుల్ ఫిజికల్ గేమ్ ఇదైతే అందులో డౌటే లేదు. ఫుల్ మీకు నచ్చినట్టు కొట్టుకోండి. ఎంటర్‌టైన్‌మెంట్ అన్నట్టుందనమాట. సో, ఫుల్ ఇంట్రెస్టింగ్‌గానే ఉంది. ఇందులో ఇప్పుడు ఏమన్నా బాగా టచ్ చేసామనో, చిరిగిపోయిందనో, దెబ్బ తగిలిందనో ఇలాంటివి ఏమన్నా అయితే దాని మీద పాయింట్స్, దాని మీద ఇదితో ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ కంటెంట్ వస్తదనమాట. దానికోసం జనాలు వెయిట్ చేస్తున్నారు. మెయిన్ థింగ్ అయితే ఇదే ఆల్మోస్ట్. ఇప్పుడు వీళ్ళు ఈ ఎగ్స్‌ని బాగా కాపాడుకోవాలి. ఎలా అంటే ఏమి మిస్‌ప్లేస్ అవ్వకుండా, ఎవరు దొబ్బేయకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇంకేమైంది? ఆల్మోస్ట్ ఈ టాస్క్ చాలా సేపు ఉంది. ఎక్కువ సేపే ఉంది దీని మీద. ఇక్కడ అబ్బాయి ఒక దగ్గర బ్రేక్ ఇచ్చినప్పుడు అనుకుంటా వీళ్ళకి, అబ్బాయి చెప్తున్నాడు వాడు పృథ్వీగాడు ఆడే గేమ్ అయితే వరస్ట్ గేమ్ అని. ఫస్ట్ ప్లేయర్ ఆఫ్ ది బిగ్ బాస్ హౌస్ అని చెప్పేసాడు అబ్బాయి. సో, వాడు ఎలా చేసినా లాక్ చేస్తున్నాడు. అంత ఫిజికల్ ఎక్కువ అబ్బాయి ఛాన్స్ ఉన్నది పృథ్వీకి అనమాట. సో, పృథ్వీ మీద బాగా ఇదిలో ఉన్నారు అందరూ. ఇప్పుడు ఏదైనా ఛాన్స్ వచ్చి ఒక దొరికితే మాత్రం పృథ్వీని అవుట్ చేసేస్తారు. అందులో డౌటే లేదు. బాగుంది. ఇంట్రెస్టింగ్‌గా ఉంది గేమ్. చాలా వరకు అందరూ ఫుల్ ఫైటింగ్ నడుస్తూ ఉంది. ప్రేరణ అయితే ఒక టైంలో విష్ణుప్రియ డ్రెస్ పట్టుకొని లాగుతుందనమాట. ఇయన్నీ ఎందుకంటే మనకిప్పుడు ఈ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో అటొస్తున్నారు, పరిగెడుతున్నారు మనకేం అర్థం కాదు. బట్ వన్స్ ఎపిసోడ్‌లో ఏదైనా ఇష్యూ అయ్యుండి ఇదైతే మాత్రం డెఫినెట్‌గా అందులో తెలుస్తాయి. ఇందులో మెయిన్‌గా ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకళ్ళు ఎవరైనా ఛాన్స్ వచ్చి తీసేయమని అడుగుతున్నారనమాట. వాళ్ళకి ఎగ్స్ కౌంట్ పెట్టిన తర్వాత వీళ్ళ దగ్గరేమో 10 ఉన్నాయి. వాళ్ళ దగ్గర 21 ఉన్నాయి. సో, ఇప్పుడు ఎవరి దగ్గర తక్కువ ఉన్నాయో అవతల టీంలోంచి పైగా వీళ్ళు ఎక్కువ ఉన్న వాళ్ళు డిసైడ్ చేయాలి. అవతల టీం నుంచి తీసేసేది ఎవరినో. సో, ఉన్నదే ఫిజికల్ స్ట్రెంత్ నబీల్ ఒక్కడే. సో, నబీల్‌ని తీసేయాలని అడుగుతున్నారనమాట. ఇక్కడ మెడికల్ రూమ్ అని పాపం మణికంఠని ఒకసారి ట్రై చేసినా కూడా మణికంఠతో వర్కౌట్ అవ్వలేదది. ఈలోపు మణికంఠ ఇది హైలైట్ అనమాట. ఇంకా సార్ పడిపోయాడు. ఒకసారి మెడికల్ రూమ్‌కి తీసుకొచ్చారు. అయిపోయిన తర్వాత ఎందుకురా నువ్వు కొంచెం ఊరుకో, రెస్ట్ తీసుకో అని చెప్పేసి అబ్బాయి అన్నాడనమాట. ఇక్కడ మొదలెట్టాడు లోపలికెళ్ళి ఏడుస్తూ, నేను ఇది విన్ అయితేనే నా ఫ్యామిలీ నాకొస్తది. నా ఫ్యామిలీ కావాలంటే నేను ఆడాలి. అమ్మో! ఏమైపోతున్నాడో తెలియట్లేదు. ఈ మణికంఠ అయితే చంపేస్తున్నాడు అసలు. ఈయన అంటే ఆడితే గానీ రేపొద్దున విన్ అయితే గానీ ఫ్యామిలీ దగ్గరికి రానియ్యరు అనే వేలో ఆలోచిస్తున్నాడో ఏమో నాకు అయితే అర్థం కావట్లేదు కానీ, ఫుల్లు దాని మీదే మాట్లాడతాడు. ఆ సింపతి కార్డే వాడుతుంటాడు ప్రతిసారీని. ఇది మాత్రం హైలైట్ చేసుకొని తను విన్ అవ్వాలనుకోవడం మాత్రం అస్సలు కరెక్ట్ కాదు. బట్ చూద్దాం ఏం జరుగుతుందో.